అవుతుంది అండి. Hi, this is Harika. This is Raghu. And this is Vamika. Welcome to our channel, Can Indian Pilla. Hi guys, so ఇప్పుడు మనం స్టాన్లీ పార్క్ లైట్స్ కి వెళ్తున్నాము. నేను రెడీ, మా వామిక కూడా రెడీ. రెడీయా? Yeah, ready. Okay, then let's go. వామిక పీకబూ ఆడుతుంది. పీక పీక వామి పీక. అండ్ ఈ సీట్ కవర్ ఫస్ట్ టైం ట్రై చేసిండే అండ్ వామికకి అస్సలు నచ్చలేదు. యూ కెన్ క్లియర్లీ సీ తన ఫేస్ కవర్ చేస్తుందని చాలా ఇరిటేట్ అవుతుండే వామిక. అండ్ నేను తను ఇరిటేట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తుండే. వ్యాంకూవర్లో స్టాన్లీ పార్క్ లైట్స్ చాలా ఫేమస్. సో మేము చాలా ఎక్సైటెడ్ ఉండే స్టాన్లీ పార్క్ లైట్స్ చూడడానికి. అండ్ వామికకి వాకింగ్ అన్న లైట్స్ చూడడం అన్న చాలా చాలా ఇష్టం. ఇది గ్యాస్ టౌన్ ఏరియా, డౌన్ టౌన్లో క్యూట్ లిటిల్ స్ట్రీట్ అన్నమాట. ఇక్కడ లైట్స్ 365 days ఆనే ఉంటాయి. సో ఎప్పుడు ఇక్కడ క్రిస్మస్ వైబే ఉంటుంది. ఈ ఏరియా టూరిస్ట్ అట్రాక్షన్ కూడా, అది ఎందుకో మీకు ముందు చూపిస్తాను. అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది రివాల్వింగ్ రెస్టారెంట్. అది వ్యాంకూవర్ రివాల్వింగ్ రెస్టారెంట్. అది 360 degrees తిరుగుతున్న రెస్టారెంట్. సో లోపల కూర్చొని మనం వ్యాంకూవర్ 360 degrees వ్యూ చూడొచ్చు. సో టూరిస్ట్ అట్రాక్షన్ అన్నాను కదా, ఇదే స్టీమ్ క్లాక్. ఇది గ్యాస్ టౌన్ స్టీమ్ క్లాక్. ఇది ఎవ్రీ 15 minutesకి విజిల్ చేస్తుంది. సో అందుకే ఆ క్రౌడ్ అందరూ ఉన్నారు దాంతో వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవడానికి. డౌన్ టౌన్ డీటెయిల్ టూర్ కూడా మనం ఫ్యూచర్ వీడియోస్లో కవర్ చేద్దాము. చాలా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి వ్యాంకూవర్ డౌన్ టౌన్లో. ఇక్కడ స్టాన్లీ పార్క్లోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. పార్కింగ్కి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అవుతుంటే మొత్తం పార్కింగ్ లాట్ అంతా ఎంటీ ఉండే. అండ్ నాకు కొంచెం భయం వేసింది రాంగ్ అడ్రస్కి వచ్చామేమో అని చెప్పేసి. బట్ అలా వెళ్ళి చూస్తే గేట్ కూడా క్లోజ్ ఉండే అండ్ లైట్స్ కూడా ఏవి ఆన్ లేదన్నమాట. సో గైస్, సారీ, యాక్చువల్లీ డిసప్పాయింటింగ్ ఉంది నాకు. 4th వరకే అంట. నేను టైమింగ్స్ అండ్ డేట్స్ చూసుకోకుండా వచ్చేసాను. నేను ఇక్కడ మాతో పాటు వేరే అతను కూడా వచ్చాడు. అతనైతే ఇవాళ 4th అనుకున్నాడు. Yeah, it's only until 4th. Yeah, I heard it from my friends and still today. Oh, that's what I heard, and then it's until 4th only. It's disappointing. Yeah, today is the January 1st, huh? Yeah, today's 5th. 4th. Today's 5th. 5th. Yeah, today's 5th. Thanks. No worries. So. Even close అయిపోయిందా? Yeah, close ఉంది. అతనేంది జాన్ ఫస్ట్ అనుకుంటున్నాడు ఈరోజు. 4th అనుకున్నాడు. 4th అనుకుంటున్నాడు. మనము అదే అనుకున్నాము లాస్ట్ వీకెండ్ సండే కూడా ఉంటుందని. బట్ ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఓకే, చూద్దాం. అలా ఒక రౌండ్ వేద్దాం స్టాన్లీ పార్క్. మళ్ళీ తర్వాత ఇంకా ఒకసారి అలా రౌండ్ వేస్తూ ఉంటే అక్కడ మనకు బీచ్ వ్యూ, మళ్ళీ తర్వాత బేబీ కనిపిస్తుంటాయి, చూసేద్దాం. ఓకే, సో లెట్స్ గో. సో మేము డిసప్పాయింట్ అయ్యింది అది క్లోజ్ ఉందని. బట్ స్టాన్లీ పార్క్ వరకు వచ్చాం కాబట్టి అలా ఒక రౌండ్ వేసి వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ స్టాన్లీ పార్క్ నుండి డౌన్ టౌన్ వ్యూ అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది నైట్ టైంలో విత్ ఆల్ ద లైట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, వాటర్, ఆ డౌన్ టౌన్ లైట్స్ అండ్ పైన చందమామ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడే వాటర్ చుట్టూ సీ వాల్ ఉంటుంది, అది 28 కిలోమీటర్ లూప్. ఇక్కడ చాలామంది సమ్మర్లో సైక్లింగ్, వాకింగ్ చేస్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ సీల్స్ కూడా చాలా కనిపిస్తాయి. సమ్మర్లో స్టాన్లీ పార్క్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ సీల్ వాచింగ్. చాలామంది జస్ట్ సీల్స్ చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, అది కెనడా ప్లేస్. అండ్ టవర్ లాగా ఉంది, అది రివాల్వింగ్ రెస్టారెంట్. అది 360 డిగ్రీస్ రివాల్వ్ అవుతుంది ఆ రెస్టారెంట్. అక్కడ నుంచి మొత్తం డౌన్ టౌన్ వ్యూ అంతా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇది కనిపిస్తుంది, ఒక బూత్ లాగా ఉంది కదా, అక్కడ ఒక షార్ట్ గన్ ఉంటుంది అనమాట. ఎవ్రీడే 9 PM అక్కడ ఒక గన్ షాట్ అవుతుంది అనమాట. అది డౌన్ టౌన్ టూర్ చేసినప్పుడు వచ్చి 9 o'clock రావచ్చు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చి 7:15 అవుతుంది. ఇంకా 2 hours వెయిట్ చేయాల్సి వస్తుంది. దానికోసం వెయిట్ చేయడం, ఇప్పుడు ఈ చలిలో వెయిట్ చేయలేం కాబట్టి నెక్స్ట్ టైం మనం డౌన్ టౌన్ టూర్ చేసినప్పుడు టైం తీసుకోండి. డెఫినెట్గా 9 o'clock గన్ చూసాం కదా, అది 1800s ఎస్టాబ్లిష్ చేశారు. దాని పర్పస్ వచ్చేసి ఇక్కడ నుంచి పాస్ అవుతున్న బోట్స్ అండ్ షిప్స్ వాళ్ళ క్రోనోమీటర్స్ని ఆ సిగ్నల్ వినగానే 9 అవుతుంది అని చెప్పి సెట్ చేసుకుంటుండే అన్నమాట. అప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది లయన్స్ గేట్ బ్రిడ్జ్ అన్నమాట. ఇప్పుడు మనం దాని మీద నుండే రెస్టారెంట్కి వెళ్తాము. అక్కడ కనిపిస్తోందా ఆకాశంలో ఒక వాక్వే లాగా ఉంది, అది యాక్చువల్లీ మౌంటైన్ మీద. ఇప్పుడు వింటర్ కదా, అక్కడ స్నో ఉంటుంది. స్కీ లైన్ అన్నమాట, అది స్కీ చేసే ఏరియా. అండ్ ఇక్కడ ఫేమస్ మౌంటైన్ అన్నమాట, అది క్రౌస్ మౌంటైన్. క్లౌడ్స్ వల్ల కనిపించట్లేదు, బట్ అది మౌంటైన్ మీద స్కీ లైన్ అన్నమాట. యాక్చువల్గా చూస్తే ఏదో స్కైలో వాక్వే లాగా అనిపిస్తుంది, కానీ అది మౌంటైన్ మీద స్కీ లైన్ అన్నమాట. ఇంకా అలా స్టాన్లీ పార్క్ నుండి డౌన్ టౌన్ వ్యూ చూసేసుకొని మేము రెస్టారెంట్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ పార్క్స్లో లైట్స్ చాలా తక్కువ ఉంటాయి, ఇక్కడున్న వైల్డ్ లైఫ్కి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ స్టాన్లీ పార్క్ వచ్చేసి నార్త్ అమెరికాలోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్క్స్ అంట. ఇంతకుముందు మనం అక్కడ లయన్స్ గేట్ బ్రిడ్జ్ చూస్తాం కదా, ఇదే ఆ లయన్స్ గేట్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ చాలా పాతది. ఇది యాక్చువల్లీ డౌన్ టౌన్ టు వెస్ట్ వ్యాంకూవర్ని కనెక్ట్ చేయడానికి బిల్డ్ చేశారు. మేము ఇప్పుడు వెళ్తున్న రెస్టారెంట్ అటు వెస్ట్ వ్యాంకూవర్లో ఉంది, కాబట్టి మేము ఈ బ్రిడ్జ్ మీద నుండి వెస్ట్ వ్యాంకూవర్ వెళ్తున్నాము. రెస్టారెంట్కి వచ్చాము. లెట్స్ గో. కూర్చున్నాం మొత్తానికి. ఈ రెస్టారెంట్ పేరు మాక్సీస్. మా వామిక పడుకుంది, మేము మెనూ చూస్తున్నాము. మెనూ డిసైడ్ అయ్యి విల్ క్యాచ్ గైస్. మన ఫుడ్ వచ్చేసింది. నేను లెటర్స్ ర్యాప్స్ ఆర్డర్ చేశాను, రఘుమ యోగా బౌల్ ఆర్డర్ చేశారు. నేను ఒక పైనాపిల్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ చేశాను, అది పైనాపిల్ స్పార్క్లింగ్ వాటర్ లాగా ఉంది. సో లెట్స్ బిగిన్.
నేను ఇక్కడ కెమెరా సెటప్ చేసి కట్లరీ తీసుకొని నేను రెడీ అవుతూ అన్నంతసేపు రఘు వెయిట్ చేశారు ఫస్ట్ బైట్ తీసుకోవడానికి. ఇద్దరం ఒకటేసారి ఫస్ట్ బైట్ తీసుకుందాము అని చెప్పి, విచ్ ఐ ఫెల్ట్ వాస్ రియలీ క్యూట్. ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే నేను అదే రియలైజ్ అయ్యాను, లైక్ హౌ పేషెంట్లీ హీ వాస్ వెయిటింగ్ ఫర్ మీ టు గెట్ రెడీ టు టేక్ ద ఫస్ట్ బైట్. ఇక్కడ చూడొచ్చు హీ వాజ్ ఆల్ రెడీ, ఫుడ్ అంతా ర్యాప్ చేసుకొని చేతిలో పట్టుకొని హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ పేషెంట్గా. నేను ఫస్ట్ బైట్ నేను తీసుకునే వరకు హీ వాజ్ వెయిటింగ్. ఫుడ్ అయితే చాలా బాగుంది. మనకి యూజువల్గా బయట నాన్ ఇండియన్ రెస్టారెంట్స్లో వెజిటేరియన్ ఆప్షన్స్ చాలా తక్కువ దొరుకుతాయి. ఏదున్నా వీగన్, టోఫు అలా ఉంటాయి. యూజువల్గా అంత టేస్టీగా ఉండదు, బట్ ఇక్కడ చాలా బాగుండే, మాకు చాలా నచ్చిండే యాక్చువల్లీ. అండ్ మా వామిక కూడా లేచేసింది. తను లేచి మేమేం తింటున్నామా అని చూస్తూ ఉంది. టేబుల్ మీద అన్ని కలర్ఫుల్గా కనిపిస్తున్నాయని చూస్తుంది తను. మేము యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత మేమిద్దరమే రెస్టారెంట్కి బయటికి రావడం అనమాట వామికతోని. అండ్ మా డిన్నర్ ఒక డెసర్ట్తో ఎండ్ చేసాం. సాల్టెడ్ క్యారమెల్ చీజ్ కేక్ ఆర్డర్ చేసిండే అండ్ ఇట్ వాస్ యమ్మీ. స్టాన్లీ పార్క్ లైట్స్ చూడలేదన్న డిసప్పాయింట్మెంట్ కన్నా ఒక మంచి డిన్నర్ డేట్ ఎంజాయ్ చేసామన్న హ్యాపీనెస్తో ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్తుంటే ఫుల్ ఫాగీ ఉండే టెంపరేచర్స్. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటికి వెళ్ళేప్పటికి చాలా డ్రాప్ అయ్యాయి. వీడియోలో కన్నా యాక్చువల్గా అయితే అసలు విజిబిలిటీ ఆల్మోస్ట్ నియర్ జీరో ఉండే. ముందున్న కార్ కూడా అస్సలు కనిపించట్లేదు. ఇంకా అలానే సేఫ్గా మెల్లగా డ్రైవ్ చేస్తూ ఇంటికైతే వెళ్ళిపోయాము. హోప్ మా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ తొందరలో కలుద్దాం. థ్యాంక్ యూ.